చివాట్లు పెడుతున్నా పల్నాడు పోలీసుల్లో మార్పు రావటం లేదు. తీరు మార్చుకోవాలంటూ కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా పట్టనట్లే ఉంటున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులైతే ఒకలా, టీడీపీ కార్యకర్తలైతే మరోలా స్పందిస్తున్నారు. కూటమి నేతలు హత్యాయత్నాలు చేసిన పోలీస్ స్టేషన్లోనే రాచమర్యాదలు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో న్యాయంతో పల్నాడు పోలీసుల ప్రతిష్ట రోజు రోజుకు మసకబారుతోంది. ఎన్నికలు జరిగినప్పుడు ముగిసిన తరువాత పల్నాడు జిల్లాలో జరిగిన విధ్వంసం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు తమ చెప్పు చేతల్లో ఉండే పోలీస్ అధికారులకు పోస్టింగులు ఇప్పించుకున్నారు. ఎమ్మెల్యేలు ఏం చెబితే అది చెయ్యాలన్న ఒప్పందంతోనే పోస్టింగులు వచ్చాయి. ఇంకేముంది, చట్టంతో పనిలేదు. ఎమ్మెల్యే చెప్పిందే చట్టం, ఆయన చెయ్యమన్నదే న్యాయం. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పల్నాడు పోలీసులు ఫాలో అవుతున్న రూల్ ఇదే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గురజాల మండలం తేలుకుట్లకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగరాజు కుటుంబాన్ని టీడీపీ కార్యకర్తలు ఊరి నుంచి తరిమేశారు. ప్రభుత్వం మాది, మాకు అధికారం ఉన్నంత వరకు ఊర్లోకి వస్తే చంపేస్తామని హుకుం జారీ చేశారు. అయితే ఇంట్లోని కొన్ని సామాన్లు తెచ్చుకునేందుకు ఎవరికీ తెలియకుండా ఊర్లోకి వచ్చిన నాగరాజుపై టీడీపీ గూండాలు కాపు కాచి అత్యంత దారుణంగా దాడి చేసి కాళ్లు విరిచేశారు. ఎన్ని ఆస్పత్రులకు వెళ్లినా నాగరాజు తిరిగి నడవలేడని తేల్చి చెప్పారు. ఇప్పటికే నాగరాజుకు 4-5 ఆపరేషన్లు చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటి నుంచి నాగరాజు మంచానికే పరిమితమయ్యాడు. నాగరాజుపై హత్యాయత్నం చేసిన వారిపై పోలీసులు పెట్టి కేసు పెట్టారు. స్టేషన్ కు పిలిచి సకల మర్యాదలు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు. జూలకల్లుకు చెందిన నర్రెడ్డి లక్ష్మారెడ్డి, నర్రెడ్డి వెంకటరెడ్డి, పాసం చినా అంజిరెడ్డి, చల్లా అంజిరెడ్డితో పాటు వారం రోజుల క్రితం బీరవల్లి రామిరెడ్డిపై అదే గ్రామానికి చెందిన 4 టీడీపీ గుండాలు దాడి చేసి కాళ్లు చేతులు విరగ్గొట్టారు. ఈ 5గురిపై టీడీపీ నాయకులు దాడి చేసినా పోలీసులు మాత్రం చిన్న చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు. 4 రోజుల క్రితం గురజాల మండలం తేలుకుట్లలో టీడీపీ నాయకుడు బత్తిన ఏడుకొండలుపై దాడి జరిగింది. గతంలో బత్తిన ఏడుకొండలు కుటుంబానికి అదే గ్రామానికి చెందిన చల్లా వెంకటేశ్వర్లు కుటుంబానికి మధ్య విభేదాలున్నాయి. ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకుడు ఏడుకొండలు చల్లా వెంకటేశ్వర్లు 3వ కొడుకు ప్రేమ్ కుమార్ ను చంపడానికి ప్లాన్ వేశాడు. దీంతో గొడవ జరిగింది. ఈ గొడవలో టీడీపీ నాయకుడు గాయపడ్డాడు. అంతే, పోలీసులు ఆగమేఘాలపై స్పందించారు. 24 గంటల్లో దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయడమే కాదు, అరెస్టు చేసి స్టేషన్ కు తీసుకెళ్లి చావబాదారు. స్టేషన్ నుంచి కోర్టు వరకు దాడి చేసిన వారిని రోడ్డుపై నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్లడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమి దుర్మార్గాలు చేసినా కానీ వాళ్ళను స్టేషన్ బెయిల్ ఇప్పించి పంపిస్తున్న, రాచమర్యాదలు చేసి స్టేషన్ బెయిల్ ఇప్పించి, లేదంటే వాళ్ళ ఇంటికే పోయి 41 నోటీస్ ఇచ్చి వాళ్ళను వదిలిపెడుతున్న సందర్భాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. టీడీపీ నాయకుడిపై కుటుంబ కలహాల కారణంగా గొడవ జరిగితే మాత్రం పోలీసులు ఆగమేఘాల మీద గ్రామానికి చేరుకుని సామాన్యులను చావబాదారు. కానీ అదే గ్రామానికి చెందిన నాగరాజును కొట్టిన టీడీపీ నాయకులకు మాత్రం ఇదే పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు. ఈ పరిణామాలు చూస్తుంటే పోలీసులు ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేక 4వ సింహం టీడీపీ నాయకుల కోసమే పనిచేస్తుందా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.